ఈ బ్రెడ్ బోండా తినడానికి నేను ఒక మినీ యుద్ధమే చేశా. హలో గైస్, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు ఏమైందంటే క్లైమేట్ చాలా కూల్ గా ఉంది, బయటకు వెళ్దామని వచ్చాం. అలా బయటకు వచ్చానో లేదో ఫుల్ రైన్ అయితే స్టార్ట్ అయింది. ఎర్రనిక్కర్ వేసుకుని ఎరిపోయినట్టు నా కోసం గుడికి తెచ్చి మా వాడిని అనిపోయాడు. ఎలాగోలాగా కింద మీద పడుతూ ఇంటికి అయితే వచ్చేసి యూజువల్ ఇంటికి వస్తున్న 2 మంత్రాలు చదివి మా మమ్మీ నన్ను కూల్ చేసేదానికి ఆనియన్ పకోడా, బ్రెడ్ పకోడా అయితే చేశారు. మమ్మీ గురించి తెలిసిందే కదా, ఏదో రాగాను బయట రైన్ లోపల వేడివేడి పకోడా. అబ్బా, ఇది కదండి అసలైన కాంబినేషన్ అంటే. మీరు ఆనియన్ బోండా ఏ కాంబినేషన్ తింటారో కాంబినేషన్ చెప్పండి. నేను తినే కాంబినేషన్ అయితే మీరు ఎప్పుడు చూసింటారు. సో ఫస్ట్ అయితే హాట్ సాస్ ని వేసుకోవాలా. దాని తర్వాత నేనైతే మా మమ్మీ చేసిన కొత్తిమీర చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసుకుంటా. మీకు ఈ కొత్తిమీర చిల్లీ ఫ్లేక్స్ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. తర్వాత దాన్ని మిక్స్ అయిన తర్వాత ఒక ఆనియన్ బజ్జీ చేసుకుని దాన్ని నీట్ గా మిక్స్ చేయాలా. అలా మిక్స్ చేసిన మన డిప్ ని వేడి ఆనియన్ బ్రెడ్ పకోడా దానిలో డిప్ చేసి, ఆహా, చూస్తుంటేనే మౌత్ వాటరింగ్ అయిపోతుంది. అలా ఒక బయట వేస్తే ఉంటుంది నా స్వామి రంగా. ఆవా, సూపర్ అండి. నాకు తెలిసి ఎవరైనా లక్కీయెస్ట్ పర్సన్స్ ఉన్నారంటే వాళ్ళ ఇంట్లో చిన్న కొడుకులే. అందరి ఇంట్లో సేమ్ స్టోరీ ఉంటది. ఏ మాటకు మాట బ్రెడ్ బోండా మాత్రం 1 నెంబర్ ఉంది. ఇదంతా ఇలా ఉంటే మా భయ్య నేను స్టార్ట్ చేయకుండా ఫినిష్ చేశాడు కానీ నా బ్రెడ్ బోండా దొబ్బేశాడు. నా బ్రెడ్ బోండా ఎందుకు దొబ్బేసావు అంటే మనం నా సమోసా దొబ్బేసావు అని చెప్పాడు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఓకే గైస్, బ్రెడ్ పకోడా చల్లగైపోతే నెక్స్ట్ వీడియోతో మీ ముందు. అంటిల్ దెన్ డూ లైక్, సబ్స్క్రైబ్, ఫ్యూ